కావాలంటే కడపలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని మరీ వైసీపీ నేతల అరాచకాలను అణిచివేస్తాను అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుంది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. కావాలంటే కడపలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని మరీ వైసీపీ నేతల అరాచకాలను అణిచివేస్తాను అంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇటీవల మనం చూసాం కదండి, జవహర్ బాబు మీద జరిగిన దాడి, ఒక ఎస్సీ మీద సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన దాడి. సో ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు, మీకు నేను అండగా ఉన్నాను అని చెప్పారు, ఒక భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన బాగా కడప మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే కడప ఏమనాలి, నియోజకవర్గాన్ని లేదు కడపని తమ చేతుల్లోకి తీసుకోవాలని, అంటే టీడీపీ జనసేన కంకణం కట్టుకున్నాయా అనిపిస్తుంది మనకి. అంటే జగన్మోహన్ రెడ్డిని సమూలంగా ఇంకా లేకుండా చేయాలి అంటే పార్టీని, వైసీపీని. అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం జెండా మన రెపరెపలాడింది. ఇప్పుడు పూర్తిగా మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలి అని ఏమైనా వ్యూహాలు రచిస్తున్నారా అనేది వైసీపీ వాళ్ళ అనుమానం. ఇదంతా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెనకొండి చేయిస్తున్నాడు పవన్ కళ్యాణ్ చేత అనేది వాళ్ళు అంటున్న మాటలు. ఈ నేపథ్యంలో ఉన్నదానికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారు, కావాలంటే నేను కడపలోనే క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని ఇక్కడ నేను రాజకీయాలు చేస్తాను అని అంటున్నాడు ఆయన. అంటే వైసీపీ పొగరు అణుస్తాను, వైసీపీ వాళ్ళ దాష్టికాలకి తెర దించుతాను అంటున్నాడు ఆయన. దానికి అలాంటప్పుడు హ్యాపీగా మీరు కడపలో ఎందుకు, పులివెందుల వైఎస్ వివేక హత్య జరిగిన ఇంట్లోనే పెట్టుకోండి, సునీత మీకు వాళ్ళ ఇల్లు ఇచ్చేస్తుంది, ఆవిడ మీకు సహకరిస్తుంది అని చెప్పి అక్కడ నేతలు వాళ్ళు సెటైర్ వేస్తున్నారు. అయితే వీటన్నిటికీ తోడు ఏంటి, మమ్మల్ని కంట్రోల్ చేయడానికి మీరు క్యాంప్ ఆఫీస్ పెడతారా, మేమన్నా చిన్నపిల్లలమా అని అప్పుడే అదే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయన అంటున్నాడు. సో అసలు నిజంగా పవన్ కళ్యాణ్ అక్కడ క్యాంప్ ఆఫీస్ పెడతారా? పెట్టనివ్వండి, తప్పే ఉంది. ఇప్పుడు అంటే ఒకవేళ నిజంగా కడపలో గనక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్యాంప్ ఆఫీస్ కనుక పెట్టాలనుకుంటే వైఎస్ సునీతారెడ్డి గారే పవన్ కళ్యాణ్కి స్థలం ఇస్తాను అన్నట్లుగా, తన ఇల్లే ఇస్తాను అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందా? వాస్తవం ఉండొచ్చండి. ఇప్పుడు ఆవిడకి కావాల్సింది తన తండ్రి చావుకి ఒక న్యాయం జరగాలి, తన తండ్రిని చంపింది ఎవరో తెలియాలి, హంతకుడు ఎవరో తెలియాలి, అలాగే వైసీపీ నేతల అరాచకాలను అణచివేయాలి అని పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నాయకులు అవసరమని ఆవిడ భావిస్తున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ఆవిడ వెళ్ళి హోమ్ మినిస్టర్ని కలిశారు, చంద్రబాబు నాయుడుని కలిశారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జనసేన అధినేత వస్తారు ఇక్కడికి పవన్ కళ్యాణ్. కాబట్టి ఆవిడ మంచిదిగా భావిస్తే తప్పకుండా ఆవిడ ఇల్లు ఇస్తుంది, ఏముంది అందులో. లేదు వేరే ఒక ప్లేస్ చూపించవచ్చు పులివెందుల్లోనే. ఇప్పుడు రాజకీయాలు చెయ్యాలి అనుకుంటే పులివెందుల్లోనే చెయ్యాలి పవన్ కళ్యాణ్. ఎందుకంటే అది ఎవరి కంచుకోట, ఆ కంచుకోటను బద్దలు కొట్టాలంటే మనం అక్కడే ఉండాలి. ఇప్పుడు ఇది మొత్తం కడపని తన చేతుల్లోకి తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్ మొదలు పెట్టాల్సింది పులివెందుల నుంచి. మీరు ఏదైనా కూడా చాణక్య నీతి అనేది ఉంది కదా, మనం మొదలు పెట్టాలంటే కరెక్ట్గా మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలుసుకోవాలి. ఏదో ఒకటి చేసేయటం కాదు. ఇప్పుడు భోజనం చేసేటప్పుడు ఒక పద్ధతిగా చేస్తాంగా, అది మనకు తెలుసు. ఆ కథ కూడా చాణక్యుడి కథ తెలుసు మనకి. అలాగా అతను మొదలు పెట్టాలి అనుకుంటే కరెక్ట్గా పులివెందుల్ని కొడితే ఆటోమేటిక్గా కడప ఈ చేతుల్లోకి వస్తుంది కదా. ఇప్పుడు పులివెందుల రాజకీయాలకే ఇప్పుడు పెద్దపీట. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి టెన్షన్ పడుతున్నాడు, మరో పక్క అవినాష్ రెడ్డి మొత్తం ఎట్లా కైవసం చేసుకోవాలని ఆయన చూస్తున్నాడు. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యారనుకోండి, అప్పుడు మొత్తం రాజకీయాలే మారిపోతాయి నన్ను అడిగితే. అంటే సమీకరణాలు కూడా మారిపోతాయి. ఇప్పుడు ఎప్పుడెప్పుడు జనసేనలోకి వెళ్దామా లేదు తెలుగుదేశంలోకి వెళ్దామా అని ఎదురు చూస్తున్న వైసీపీ నాయకులకి అప్పుడు మార్గం సుగమం అయిపోతుంది. అంటే వాళ్ళని తీసుకుంటారా అంటే వాళ్ళ మీద కేసులు లేకపోతే తీసుకునే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు చేయించింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి చేసిన వాడు ఏ రకంగా చేశాడు దాని మీద ఒకవేళ వివరాలు కనుక్కున్నారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా జనసేనలోకి చేరే అవకాశం ఉంటుంది వాళ్ళకి.
కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ అనేవాడు కడపలో నిజంగా రాజకీయం చేయదలుచుకుంటే ఆ సరైన సమయం ఇది నన్ను అడిగితే. ఏం తప్పులేదు, ఎందుకంటే మొన్న వెళ్ళి అక్కడ నేనున్నాను అని ఎప్పుడైతే చెప్పాడో పవన్ కళ్యాణ్, ఇది జగన్ ఊహించలా. అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు వెంటనే ఇట్లా రియాక్ట్ అవుతాడు ఎవరు అనుకోలేదు కదా. సో నేను మీకోసం ఉన్నాను, నేను ప్రజల సమస్యల మీద పోరాడతాను, నేను ప్రజల కోసమే పని చేస్తాను అని పవన్ కళ్యాణ్ చెప్పింది చేసి చూపించాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా పులివెందుల నుంచి మొదలు పెడితే బాగుంటుంది. కాదు నేను కడపలో నేను క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని మొత్తం నియోజకవర్గం పర్యటిస్తాను, ఎక్కడెక్కడ అరాచక శక్తులు ఉన్నాయో వాటిని అణిచేస్తాను అన్నారనుకోండి, అది కూడా తప్పులేదు. కానీ ఏదైనా కూడా ఒకవేళ నిజంగా నిర్ణయాన్ని ఆయన అమలు చేస్తే మాత్రం అది మంచిగానే ఉంటుంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు నిజంగా కడపలో క్యాంప్ ఆఫీస్ను ప్రారంభించబోతున్నారా అంటే ఏం చెప్తారు? ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే దాన్ని ప్రారంభించమని మనం కూడా ఒక సూచన చేస్తున్నాం. ఇది మంచిదే కదా. ఇప్పుడు కడప రాజకీయాలకు తెరదించాలి, వైసీపీ రాజకీయాలకు తెరదించాలంటే ఎవరో ఒకరు రావాలి అక్కడికి. ఇప్పుడు ఏదైనా కూడా ఒక చరమగీతం పాడాలంటే ఒక కొత్త వ్యక్తి వచ్చి అక్కడ మొదలు పెట్టాలి కదా. ఆ కొత్త వ్యక్తి ఎందుకు పవన్ కళ్యాణ్ కాకూడదు అనేది అందరూ చెప్తున్నమాట. కాబట్టి ఇవాళ కడపలో వైసీపీకి మొత్తం అంటే వాళ్ళు ఏమీ లేకుండా చెయ్యాలి, వాళ్ళ జెండా పీకేయాలంటే పవన్ కళ్యాణే సరైన మనిషిని ఒకవేళ చంద్రబాబు నాయుడు అనుకున్నారేమో మనకు తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది, కడపలో కూడా ఉంటారు కదా. ఏమంటే ఈ సినిమా చూసేవాడు ఏ పార్టీ వాడైనా ఉంటాడు, అది వైసీపీ వాడు కావచ్చు, లేదు జనసేన కావచ్చు, లేదు తెలుగుదేశం కావచ్చు. కాబట్టి ఇవాళ ఒకవేళ వైసీపీ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అక్కడ ఆఫీస్ పెడితే ఏమో జనసేనలోకి జంప్ అవుతారేమో ఎవరికి తెలుసు. అందుకని ఏవైనా జరగచ్చండి. ఏది ఏమైనా ఇవాళ పవన్ కళ్యాణ్ కనుక కడపలో క్యాంప్ ఆఫీస్ పెడితే చాలా మంది స్వాగతిస్తారు. ఇప్పుడు పైకి కొంతమంది స్వాగతించడం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు నిజంగా కడపలో గనక క్యాంపు కార్యాలయాన్ని గనక ఆయన ప్రారంభిస్తే ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలని అణిచివేయగలరా? ఈ అరాచకాలు ఆగిపోతాయా? నిజంగా పవన్ కళ్యాణ్ గారు క్యాంపు కార్యాలయం అక్కడ పెట్టినప్పటికీ వైసీపీ నాయకులు మాత్రం అరాచకాలు చేయకుండా ఆగగలరా అంటే ఏం చెప్తారు? ఏమంటే అరాచకాలు ఒక రోజులో ఏమి ఆగిపోవు, కాకపోతే ఒక భయం మొదలవుతుంది. ఓకే, చేసే ముందు ఆలోచిస్తారుగా, అంటే తీవ్రత తగ్గుతుంది ఫస్ట్. తర్వాత నెమ్మదిగా గ్రాడ్యువల్గా అది సంఖ్య తగ్గుకుంటూ వస్తుంది, ఒక్క రోజులో ఏం జరిగిపోదు. కాకపోతే ఒక భయం క్రియేట్ అవుతుంది. కాబట్టి అది మంచిదే కదా. ఇప్పుడు ఒక ఏడాది తర్వాత ఆల్మోస్ట్ సెట్ అయింది అనుకోండి, లెట్ ఇట్ బి. ఒక రోజులో అయిపోతుందని కాదుగా, వీళ్ళకి 4.5 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి మనం దాన్ని ఆహ్వానిద్దాం అంతే, అంతకుమించి మనం చేయగలిగింది ఏం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.